వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రీమ్ రైడర్ వైటీ. వీడియోలో వచ్చేసి వీటి ఆప్షన్స్ గురించి ఎక్స్ట్రీమ్ 125 ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ దీంట్లో వచ్చేసి ఇది 125 సెగ్మెంట్ వెహికల్ హీరో తరపు నుంచి ఎక్స్ట్రీమ్ 125R. దీంట్లో లుక్ వైజ్ చూసుకుంటే సేమ్ Z900 టైప్లో ఉంటుంది, బట్ కొంచెం అటు ఇటు అంటే చాలా డిఫరెన్స్ ఉంది, కాకపోతే హీరో తరపు నుంచి. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఇది ఏబిఎస్ మోడల్. దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, ఐబిఎస్ అండ్ ఏబిఎస్ మోడల్స్. ఇది వచ్చేసి ఏబిఎస్ మోడల్ అండ్ డిస్క్ వేరియంట్. దీని డిస్ప్లే కన్సోల్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీంట్లో ఇన్బిల్డ్ 4 ఇండికేటర్స్, హజార్ లైట్స్ అంటారు కదా, అది ఇక్కడ వచ్చేస్తుంది. వన్ 125 సెగ్మెంట్లో హజార్ లైట్స్ అంటే దీనికి ఒకదానికే ఉంది ప్రజెంట్ అయితే. ఇన్బిల్డ్ వస్తుంది కంపెనీ నుంచే. దీనిలో స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే దీనిలో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి హజార్ లైట్కి బటన్ ఉంటుంది. నెక్స్ట్ హెడ్ లైట్, నెక్స్ట్ సైడ్ సిగ్నల్స్కి, నెక్స్ట్ హారన్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి ఆటో కట్ ఆఫ్ ఇంజన్ ఇన్బిల్డర్ దీంట్లోనే వస్తుంది. టోటల్ ఆఫ్ అండ్ ఆన్ అండ్ స్టార్ట్ ఈ 3 టైప్స్ ఉంటుంది దీంట్లో, ఒకే దాంట్లో. స్విచ్చెస్ విషయానికి వస్తే క్వాలిటీ అంటే నార్మల్ ఉంటుంది, మరి హెవీ అని చెప్పలేం. దీంట్లో క్వాలిటీ పర్పస్ వచ్చేసి బాగానే ఉంటుంది, బట్ ఈ సెగ్మెంట్లో ఈ కాస్ట్లో సూపర్ అన్నట్టే. కాకపోతే దీంట్లో ఒకే ఒక ఇష్యూ, ఓన్లీ హారన్ ఒక్కటే, ఇది ఒక్కటే నార్మల్గా ఉంటుంది, మిగతా అంతా ఓకే. దీనివల్ల ఏం ప్రాబ్లం కూడా ఏముండదు, మొత్తం నీట్గానే ఉంది. దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్. యావరేజ్ మైలేజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేస్తున్న ప్రకారం 66 kmpl క్లెయిమ్ చేస్తుంది హీరో. బట్ మన రైడింగ్ బట్టి, నా ఒపీనియన్ ప్రకారం ఇది 52-53 అది యావరేజ్ తోలకం. అంటే యావరేజ్ అంటే ఆల్మోస్ట్ నేను 60 to 70 మధ్యలో తోలుతుంటా. దీనికి ఆల్మోస్ట్ నాకు 52-53 అట్లా వస్తుంది యావరేజ్. అదైనా ఫుల్ ట్యాంక్ మీద బ్యాచ్ చేసుకొని లాంగ్ జర్నీకైనా దేనికైనా బాగానే ఉంటుంది. అంటే బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి ఏం రావు, నార్మల్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే దీని హ్యాండిల్ బార్ వచ్చేసి స్మూతీ ఫినిష్, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అట్లా ఏం పెట్టేయకుండా ఆటోమేటిక్ కంపెనీ నుంచే మంచి హ్యాండిల్ బార్ వచ్చింది, సింపుల్గా ఉంటుంది. దీనికి కంపెనీ నుంచి ఫిట్టింగ్స్ అంటూ అంతగానే ఎక్కువ ఏం రావు, ఓన్లీ ఒక బంపర్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ షారీ గార్డ్, ఇది ఒకటి చాలా యూజ్ఫుల్. మిగతా అన్ని బైక్స్తో పోల్చుకుంటే షారీ గార్డ్ దీనికి చాలా యూజ్ఫుల్. లేడీస్ ఎక్కినప్పుడైనా షారీ అట్లా ఫ్లిప్ అయ్యి అందులో పడుతుంటుంది కదా, ఆ ఛాన్స్ లేకుండా హీరో కొత్త టెక్నాలజీ తోటి ఇలా వచ్చింది. బట్ చాలా బాగుంది ఇది, దీనివల్ల ప్రాబ్లమ్స్ గట్లా ఏం లేదు, ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒకటి లేడీస్ ఫుడ్ రెస్ట్, ఇది ఒకటి కంపెనీ నుంచే వస్తుంది. నెక్స్ట్ థింగ్ ఇంజన్ కాయిల్ వస్తుందని చెప్పారులే కానీ, బట్ ఇప్పుడు అడిగితే మాత్రం అదేం రావట్లేదు అని చెప్పారు. బయట ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ బయట నుంచి కొనుక్కోవాలి, షోరూంలో నుంచి ఆర్డర్ పెట్టుకొని బయట కొనుక్కోవాలని చెప్తున్నారు. కాకపోతే దీనికి కూడా మనీ తీసుకుంటారు కంపెనీ నుంచి. నెక్స్ట్ అలవెన్స్ అంటే అది నేను ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నది ఆఫ్లైన్లో. బ్యాక్ సైడ్ అవసరం లేదు, బట్ అయినా తీసుకున్నాము కానీ 2 పక్కల పెట్టించేసిన. దీనికంటే ఎక్స్ట్రాగా ఇంకేం చెప్పలే, ఓన్లీ ఈ మినీ మిర్రర్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే అవైనా, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం లేవు దీనికి. లుక్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. ఈ బైక్ ఎట్టు చూసినా సేమ్ టు సేమ్ Z900 ఫీల్డ్లో ఉంటుంది. లుకింగ్ అయితే చాలా గుడ్ ఉంటుంది.
యంగ్స్టర్స్కి నార్మల్ కాలేజీకి వెళ్ళడానికన్నా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇది ఇంజన్ చాలా హీట్ అవుతుంది. ఇంజన్ చాలా అంటే చాలా హీట్ అవుతుంది. అంటే నాకు తెలిసినంత మటుకైతే హీరో తరపు నుంచి వచ్చే ఆయిల్ ఉంది కదా, హీరో ఆయిల్, అది వాడినప్పుడైతే నాకు హీటింగ్ ఇష్యూ చాలా ఉంది. చాలా అంటే చాలా. కాకపోతే షోరూమ్ నుంచి ఒక 1000 కిలోమీటర్ తిరిగిన తర్వాత ఆయిల్ చేంజ్ చేసి క్యాస్ట్రాల్లో తీసుకున్నా అల్టిమేట్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్. అప్రాక్సిమేట్లీ 650 రూపీస్ ఏమో పడుద్ది లీటర్. కరెక్ట్ లీటర్ ఆయిల్ పట్టుద్ది దీంట్లో. అది ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత మాత్రం చాలా చాలా అంటే చాలా స్మూత్ ఉంది ఇంజన్. హీటింగ్ ఇష్యూ కూడా అంత ఏం లేదు, ఇప్పుడు నార్మల్గా అనిపిస్తుంది. నాకు తెలిసినంత మటుకైతే ఆయిల్ ఫాల్ట్ అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్. క్యాస్ట్రాల్ ఆయిల్ వాడినప్పుడైతే నాకు ఏం అనిపించలేదు అంతగనగా. ఇంజన్ వైజ్ సూపర్. సౌండ్ అయినా సంథింగ్ ఇంజన్ సౌండ్ వస్తుంది, బట్ ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంటుంది. ఒకసారి మీకోసం ఒకసారి అయితే వినిపిస్తా. ఇది ఇంజన్ సౌండ్. కొంచెం చిల్ 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 అని సౌండ్ వస్తుంది, బట్ అది ఈ ఈ వేరియంట్లో వచ్చే ప్రతి ఒక్క దాని మీద అదే ఉంటుంది. మిగతా వాటి మీద పోలిస్తే అంటే ఎన్ఎస్ ఈ స్ట్రైట్ ఇంజన్ ప్రతి ఒక్కటి సౌండ్ ఇలాగే వస్తుందని ప్రతి మెకానిక్ అదే చెప్తున్నారు. బట్ నాకెందుకో అనిపించట్లే, అంత ఇరిటేటింగ్ ఉంటుంది సౌండ్. ఎగ్జాస్ట్ సౌండ్ వచ్చేసరికి అయితే చాలా స్మూత్ అండ్ స్మూత్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఏమంటారు అంత ఐడియా లేదు. నార్మల్గా అయితే మినీ సైలెన్సర్ అనుకోండి, సెంటర్లో ఉన్నది. దీని నుంచి ఎగ్జాస్ట్కి ఇక్కడికి సైలెన్సర్కి ఈ సౌండ్ వచ్చేసిందండి ఒకసారి. సౌండ్ అయితే చాలా స్మూత్ అండ్ స్మూత్ ఉంటుంది. రన్నింగ్లో అయినా కనుక అంత సౌండ్ ఒక రేంజ్లో టేక్ ఆఫ్ అయినట్టు సౌండ్ వస్తుంటుంది. బట్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఈ వెహికల్ మైలేజ్ పరంగా అయితే నాకు చాలా నచ్చింది మిగతా వాటితో పోల్చుకుంటే. నేను వచ్చేసి వర్క్ పర్పస్లో తీసుకున్నాను. అంటే నాది వర్క్కి వెళ్ళాలంటే డైలీ ఎంత లేదన్నా 20 కిలోమీటర్స్ వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ 20 కిలోమీటర్స్ రావాలి. డైలీ 40 to 50 కిలోమీటర్స్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది. అయినా కనుక మంచి మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ లుక్ వైజ్ బాగుంటుంది. అందులో నా ఫస్ట్ బైక్, నా సొంతగా నా పైసలు పెట్టి కొన్న ఫస్ట్ బైక్ ఇది. నార్మల్ తీసుకోవచ్చు, డాడీ నన్ను మమ్మీని అడిగితే ఇస్తారులే కానీ, బట్ సొంతంగా తీసుకుంటే ఆ ఫీల్ వేరు. నా ఫస్ట్ బైక్ అండ్ క్రష్ బ్రేక్ అనుకోవచ్చు ఇక ఆల్మోస్ట్. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే నార్మల్ లీవ్ ఇట్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఇంకొక 2-3 కన్నా షేర్ అవుతుంది కానీ.